బేతాళుడిని భుజంపైన మోసుకెళ్తున్న విక్రమార్కుడితో బేతాళుడు ఏడవ కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. అతనికి ఒక అందమైన భార్య. ఇద్దరూ చాలా సంతోషంగా జీవించేవారు. ఒకరోజు ఆ యువకుడు యుద్ధానికి వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి యుద్ధంలో మరణించాడు అన్న వార్త వచ్చింది. భార్య తీవ్రంగా దుఃఖించి తన భర్త చితిలోనే ప్రాణాలు విడిచింది. కాలం గడిచింది. అద్భుతంగా ఆ యువకుడు నిజానికి చనిపోలేదని తెలిసింది. యుద్ధంలో గాయపడి స్పృహ కోల్పోయారంతే. తన గ్రామానికి తిరిగొచ్చిన అతను తన భార్య చనిపోయిందని తెలుసుకొని బాధపడ్డాడు. కాని ఆశ్చర్యకరంగా ఆమెకు మరో శరీరంలో మళ్లీ జీవం వచ్చింది. ఇప్పుడు సమస్య మొదలైంది. ఆ స్త్రీకి ఒకవైపు పూర్వభర్త, మరోవైపు కొత్త శరీరం, రెండూ నిజమైనవే. బేతాళుడు అడిగిన ప్రశ్న, మహారాజా విక్రమార్క, ఆ స్త్రీకి నిజమైన భర్త ఎవరు? ముందు శరీరానికి భర్తనా, లేదా ఇప్పుడు ఉన్న శరీరానికి సంబంధించిన భర్తనా? ధర్మం ప్రకారం సమాధానం చెప్పు. చెప్పకపోతే నీ తల చీలిపోతుంది. విక్రమార్కుడి సమాధానం. విక్రమార్కుడు ఇలా చెప్పాడు: భార్యాభర్త సంబంధం శరీరంతో కాదు, ఆత్మతో ఉంటుంది. ఆమె ఆత్మ మొదట ఏ భర్తను భర్తగా అంగీకరించిందో అతడే నిజమైన భర్త. కాబట్టి మొదటి భర్తే ఆమెకు నిజమైన భర్త. మోరల్: ఆత్మే శాశ్వతం, శరీరం తాత్కాలికం. నిజమైన బంధం మనస్సుతో ఏర్పడుతుంది.